సో శృతిలయలు ప్రివ్యూ ఎక్కడో వేశారంట. నెక్స్ట్ డే పొద్దున్న 7 o'clock ఎర్లీ మార్నింగ్ ఐ గాట్ అ కాల్. కే బాలచంద్ర గారు ఫోన్ చేశారండి. చేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆయనే నేను ఎప్పుడు వర్క్ చేయలేదు ఆయనతో. ఆయనే చేశారా లేకపోతే ఎనీబడి ప్లేయింగ్ అ ప్రాంక్ అని నాకు ఫర్ ఫ్యూ సెకండ్స్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. నేను సరిగ్గా రెస్పాండ్ ఇవ్వలేకపోతున్నాను ఆయనకి. నేను పిక్చర్ చూశానమ్మా నిన్న, నీ క్యారెక్టర్ని ఎంత కంపోజ్డ్గా యాక్ట్ చేసి, దెర్ వర్ సెవరల్ సీన్స్ వేర్ హీ కుడ్ హ్యావ్ మేడ్ యూ ఓవర్ యాక్ట్, బట్ ఎంత కంపోజ్డ్గా చేయించారు నీ చేత. అండ్ ఈ సాంగ్ వెన్ ఫైనలీ ఇట్ లీడ్స్ టు దాట్ అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు ఐ వాంటెడ్ టు డూ దిస్. అంటే ఐ వాంటెడ్ టు అప్లాడ్. అంటే ఫ్రమ్ వన్ గ్రేట్ డైరెక్టర్ టు అనదర్, ఆ కాంప్లిమెంట్ ఇట్ కేమ్ from the heart for him. And I think that was the ultimate compliment. Yeah. Ultimate. Excellent. సాగనే నాట్యవేదం విశలం రోగనే ప్రణవనాదం. సాగనే నాట్యవేదం విశలం రోగనే ప్రణవనాదం. శంభుని పదాంబుజమ్ముల స్పర్శకు కుంభిని ముదాంబుధిగను పొంగగ సాగనే సాగనే వేదం నాట్యవేదం. గురుగారి డైరెక్షన్లో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, నిజంగా అలాంటి రోల్స్ మీరు పర్ఫామ్ చేయగలగడం కూడా అంతే గొప్ప ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మీకు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు 200 సినిమాలు చూసుకుంటే ఒక లిస్ట్ చేయాల్సి వస్తే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయన్నలో ఎటువంటి డౌట్ ఉండదు. వన్స్ ఇన్ లైఫ్ టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులకి దొరకని రోల్ అది. నిజంగా ఐ వాజ్ ద ప్రివిలేజ్డ్ వన్. గిరికందరములి శంఖములై నినదించే పటు నిర్ఘోషం. ఢమ 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 జలత పటలముల ఢమరుధ్వనముల చెలగే నీలాకాశం. ధిమి 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 ధీంతక ధిమ్మను అభంగ తరంగ మృదంగ స్వనముల నిలింప ఝరీ విలాసం. సాగనే 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 నాట్యవేదం విషయం మోగనే ప్రణవనాదం. ఓం నమః శివాయ. సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. తర్వాత వాళ్ళు ఎట్టా స్టార్ట్ అయ్యారు, పరిస్థితుల ప్రభావం, డబ్బు యొక్క ప్రలోభము, ఈ డబ్బు అనేది దరిద్రం, ఇది ఎట్లా మనుషుల్ని ఒక పతనానికి తీసుకొస్తుంది. ఈ పతనానికి తీసుకొచ్చిన తర్వాత ఒక భ్రష్టులైపోయి మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ శృతిలో మళ్ళీ వాళ్ళకి ఒక శృతి అంటూ ఏర్పడి ఒక లయ అంటూ ఏర్పడి మళ్ళీ వాళ్ళు ఎలా మెయిన్ స్ట్రీమ్కి వస్తారు అనేదే సంగీతానికి జీవితానికి నా జీవితానికి కూడా, నా సినీ జీవితానికి కూడా అది ఒక పెద్ద ఒక ల్యాండ్ మార్క్. అది ఎందుకంటే చూస్తున్నంతసేపు నాకు అదే అనిపిస్తుంది. ఇంత అంటే నేను కంకణం కట్టుకుని నేను ప్రజలు చేస్తానని ఎప్పుడు అనలేదు. బట్ ఐ థింక్ నేనేమనుకున్నానో అది క్లియర్గా అది కొంతవరకు సాధించగలిగాను అనేటువంటి ఒక తృప్తి నాకుంది. నాకు ఇవాళ సంతోషం ఏంటంటే, ఇప్పుడు కొన్ని విషయాలు ఎప్పుడైతే మనం బయటికి లాగి మళ్ళీ ఒకసారి చెప్పించడానికి ఒక అవకాశం వస్తుందో, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లెజర్. యాజ్ గుడ్ యాజ్ రియలైజింగ్ ఆల్ యువర్ ఓల్డ్ డ్రీమ్స్ అన్నీ. చిన్నప్పుడు మళ్ళీ రాదు చిన్నతనం, యవ్వనం రాదు.
ఇప్పుడు మనం అన్నీ గుర్తెచ్చుకుని ఇప్పుడు మనం ఊరు వెళ్ళాము, మనం ఇక్కడే ఆడుకునేవాడిని కావను, ఇక్కడే అమ్మాయిని ప్రేమించాను కావను, ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చున్నాను కావను, ఇక్కడే ఇది తిన్నాను కావను అని అనుకుంటూ కనుక ఆలోచించుకుంటూ ఉంటే ఏం ఆనందం కలుగుతుందో ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్కి కూడా ఈ ఆనందం ఇవాళ ఐ థింక్ ఐ గాట్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. జ్ఞానం ఉంటుంది అంటే సంగీతం తెలిసినవాడు స్వరంలో పాడతాడు, తెలియనివాడు ఊరికనే మామూలుగా పాడతాడు. అంటే యాజ్ ఎ డైరెక్టరు నాకు ఏం చెప్పాలని ఉంటుందంటే వాళ్ళిద్దరూ ఇలా గాలిపాటలు పాడుకునే పిల్లలు, ఈ కుర్రాడుకి సంగీత జ్ఞానం ఉంది, నేర్చుకుంటున్నాడు, కర్ణాటక సంగీతంలో ఇప్పుడిప్పుడే నేర్చుకుని పైకి వస్తున్నాడు అని చెప్పడానికి ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఫస్ట్ షాట్లోనే వాడు దానికి స్వరం కట్టేశాడు.